నమస్తే. తెలంగాణలో పోలీసులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తున్నారు? వారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అలసత్వం, నిర్లక్ష్యం ఇంకా రకరకాలుగా వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక ధోరణితోనే వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనకు తెలుసు. చాలా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ అవ్వడం, అలాగే అత్యాచార కేసుల్లో పోలీసులు కూడా అరెస్ట్ అవ్వటం, దీనికి సంబంధించి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరకడం, ఇవన్నీ మనం ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మరొక పోలీస్ అధికారినిపై నగర పోలీస్ కమిషనర్ వేటు వేశారు. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐగా పనిచేస్తున్నటువంటి పద్మ, ఆవిడ అంటే ఏ రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తారు ప్రతి ఒక్కరు ఎక్కువగా. అందులోనూ మహిళలంటే చాలా అలర్ట్గా ఉంటారు. కానీ పద్మ మేడం అట్లా కాదు. ఆమె ఎక్కడ పనిచేసినా రకరకాల ఆరోపణలు, ఆమెపై ఎన్నో విమర్శలు కూడా. ఆమెకు కావలసినటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక రకంగా, వేరే వారికి మరో రకంగా పనిచేస్తూ ఉంటారు ఈవిడ. ఇట్లాంటి సందర్భంలో గతంలో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ కేసు నమోదు చేయటంలో అలసత్వం, నిర్లక్ష్యం, ఎవరైతే రోడ్డు ప్రమాదం చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి అతడిపై చర్యలు తీసుకోవాలి, కానీ మేడం అలా చేయలే. ఆ కేసులో అసలైన నిందితుడను తప్పించి మరొకరిని అక్యూజ్డ్ లిస్ట్లో పెట్టారు. అంటే ఎంత చూడండి, మనం చేసేది మన ఇష్టం, మనమే సుప్రీం, మనకెవరు అడ్డు చెప్పేది అని ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. అది మొత్తానికి దానిపై ఒక రకమైనటువంటి విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే స్థానికంగా అక్కడ అది చాలా చర్చనీయాంశమైంది. అదేంటి, రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తిని పట్టుకోకుండా ఆ కేసులో అతన్ని తప్పించి వేరే ఒకరిని ఇలా చేయటం ఏంటి, అసలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీద ఒక ఆరోపణ కూడా బాగా వినిపించింది. భారీ మొత్తంలో ఆ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటంతో కేసును తారుమారు చేశారు అనేది కూడా వినిపించింది. ఇట్లాంటి సందర్భంలో అక్కడ స్థానికంగా ప్రజా సంఘాలు, అలాగే ఎవరైతే బాధిత కుటుంబానికి సంబంధించిన వారు కూడా కోర్టులో కేసులు వేసినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో విచారణ జరిపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందం ఒక నివేదికను సిపి కార్యాలయానికి సమర్పించింది, అలాగే డీజీపీ కార్యాలయానికి కూడా. దానికి సంబంధించి పూర్తి బాధ్యతను సిపికి అప్పగించారు డీజీపీ. అసలేంటి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయండి, ఒకవేళ వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం అయితే సిఐ పద్మపై చర్యలు తీసుకోండి అని. ఇలాంటి సందర్భంలో సిపి కూడా స్వయంగా రంగంలోకి దిగారు, దానికి సంబంధించి విచారణ చేశారు. ఇప్పుడు అది వాస్తవం అని తేలింది. ఆ కేసుకు సంబంధించి చాలా నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరించినందుకు లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో సిఐ పల్లె పద్మ, ఆవిడపై వేటు వేశారు సిపి. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది. రోజుకొక ఏదో ఒకటి అప్రతిష్ట పాలు అయ్యేలా పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారిపోయినటువంటి పరిస్థితి రకరకాల కారణాలతో. ఇలాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత ఘోరమైనటువంటి స్థితికి మారిపోయిందా అని. ఇటువంటి క్రమంలో తాజాగా ఈ యొక్క సిఐ పద్మపై వేటు వేయడం కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అధికార వర్గాల్లో ఒక రకమైనటువంటి కలకలం కలిగిస్తోంది.